సెల. బైబిల్ చదువుతున్నప్పుడు ఈ మాట ఎప్పుడైనా చూసారా? బైబిల్ గ్రంథంలో, కీర్తనలో, ఇంకా హబకుకు గ్రంథాల్లో ఈ మాట మీకు కనపడుతుంది. బైబిల్ గ్రంథం మొత్తంలో ఈ మాట ఇంచుమించు 70 సార్ల కంటే ఎక్కువగానే ఉంటుంది. ఇది ఒక మాట కాదు, ఈ పదానికి చాలా అర్థాలున్నాయి. పాట పాడే సమయంలో బలమైన మాట వచ్చినప్పుడు ఆగి ఆ సమయంలో ఆ మాటను ధ్యానించమని ఒక అర్థం వస్తుంది. ఉదాహరణకు కీర్తనల గ్రంథం 3:8 రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక అన్నప్పుడు అక్కడ సెల అనే పదం ఉంటుంది. దాని అర్థం ఏంటంటే అక్కడ ఆగి అక్కడ చెప్పబడిన ఆశీర్వాదాన్ని మనసులో మళ్ళీ చెప్పుకుని ధ్యానించాలి అని అర్థం. ఇంకో విధంగా చూడాలంటే లేవీయులు పాడేటప్పుడు పాటకు మ్యూజిక్ వాయిస్తారు కదా, ఈ సెల అనే పదం వస్తే అక్కడ మ్యూజిక్ పెంచడం కానీ లేదా ఇంటర్లూడ్ అంటే చరణానికి మధ్యలో వచ్చే మ్యూజిక్ వాయించడం కానీ చెయ్యాలని అర్థం వస్తుంది. ఈ సెల అనే పదం ఎక్కువగా బాధ ఇంకా వేదన నుండి దేవుని బలాన్ని గణపరిచే సందర్భంలో ఎక్కువగా వాడారు అని బైబిల్ పండితులు చెప్తారు. అర్థమైంది కదా? నెక్స్ట్ టైం మీరు బైబిల్ చదివేటప్పుడు సెల అని కనిపిస్తే ఒక్కసారి ఆగి ఆ వాక్యాన్ని మెడిటేట్ చేయండి. దేవుని కృప మీకు తోడై ఉండును గాక.